నమస్తే అండి. చూస్తున్నారు కదా మీరందరూ మట్టి ద్రావణం ఎలా తయారు చేసుకోవాలి. సింపుల్గా అండి, ఇది ఏ విధమైన పెస్ట్ గిస్ట్ లేని మట్టి అనమాట. నేనేం చేశానంటే వాటర్ లిల్లీస్ తీసేసానండి. అప్పుడు నేను వాటర్ లిల్లీ కలుపుకున్నప్పుడు ఎర్రమట్టి, నల్లమట్టి, వర్మీ కంపోస్ట్తో నేను కలుపుకున్నాను. అయితే ఆ మట్టిని నేను ఏ విధంగా యూస్ చేసుకున్నానంటే, ఇదిగోండి, ఇది కనబడుతుంది కదా మట్టి ద్రావణం. దీంట్లో కొంచెం యూరిన్, మట్టి, అలాగే కొంచెం ఆవు పేడండి, ఇవన్నీ వేసేసి అయితే నేను ఒక 4 రోజులైతే ఇలా బాగా పర్మెంట్ చేసేసుకున్నాను అన్నమాట. అసలు ఎంత లూజుగా తయారైపోయి బాగా తయారైపోయిందండి ద్రావణం అనేది. నేనండి ఇదే నా మొక్కలకి చిక్కగానే పోస్తానన్నమాట. ఎందుకనంటే వర్షాలు పడి డ్రాగన్ మొక్కల్లోని సాయిల్ అంతా బాగా ఇదైపోయిందండి. వీడియోస్ అన్నీ నేనే చేస్తూ ఉంటాను, అంటే చాలామంది చేస్తారు. అంటే మొక్కల ఆకులు తుంచి వేయడము, మునగాకు వేయడం, లేకపోతే సిలోన్ బచ్చలు వేయడం. ఇదైతే వైట్ డ్రాగన్ అండి. ఇది చెట్టు అంతా వైట్ డ్రాగన్ చెట్టు అనమాట. అయితే ఒక ఫ్రూట్ అయితే వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు ఇవి తీసేసేయాలండి. తీసేస్తే కానీ కొంచెం ఇంకా కాయ అనేది బాగా ఎదిగిద్ది. అయితే నేనైతేనండి వీటికి బడా పోషకాలు అయితే ఇస్తున్నాను. అయితే ఇక పని చేస్తున్నాను కదండి. అయితే కాయ తిందామని అయితే ఒకటి కోస్తున్నానండి. భలేగా ఉంది. రెడ్ అయితే బాగా వచ్చేసినాయండి. మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవడమే. అవి శేఖర్ గారు చేస్తారనమాట. రెడ్ పూత కానీ కాయలు కానీ బాగా. అయితే నేనండి ఇప్పుడు వీటికైతే ఒక మట్టి ద్రావణం అనేది ఇస్తున్నాను. అది ఎలా చేశాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పటి నుంచి వచ్చే కాయలు అయితే బాగా వస్తున్నాయండి, చాలా పెద్దగా వస్తున్నాయి. ఆ 10 రోజుల వర్షాలకే కొంచెం దెబ్బైందనమాట. ఈ మట్టి ద్రావణంలోనండి అనేక పోషకాలు ఉండడం వల్ల సూక్ష్మ పోషకాలు మొక్కకు అందుతూ ఉంటాయి. ఇవి అన్నిటికీ మనం ఇవ్వచ్చండి. ఒక డ్రాగన్లకే కాదు, అలాగే ములగ మొక్కలన్నిటికీ ఇచ్చాను. పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి ఇలాగ ఇస్తూ ఉండడం వల్ల పూలు కానీ పళ్ళు కానీ మనకి వస్తూనే ఉంటాయండి. ఈ విధంగా అండి ఆవు పేడతో తయారు చేసుకున్న మట్టి ద్రావణం అయితే నేను మొక్కలన్నిటికీ ఇచ్చిన తర్వాత ఒక 5 డేస్కి చూస్తున్నారు కదా, మొక్కలన్నీ ఎంతో రిజల్ట్గా ఉన్నాయి. అలాగే మొక్కలకి కూడా పండ్లు కూడా వస్తున్నాయండి. ఇది తైవాన్ జామ్ అనమాట. చెట్టు అంతా పూత పింద కాయలతో అయితే బాగా ఉందండి. ఇట్లాంటి ద్రావణాలు ఇస్తూ ఉంటే మీరు కూడా ఎక్కువగా పూలు పండ్లు మీ గార్డెన్లో కూడా తీసుకుంటూనే ఉండొచ్చండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.